మంచిది. మొదటిగా దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఇటు విధముగా మంచి సమయమును అవకాశమును దేవుడు ఇచ్చి ఉన్నారు కాబట్టి దేవునికి నేను హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. అలాగని కూడి వచ్చినటువంటి మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మంచిది. చూసినట్లయితే గనక నీతిమంతుని గుడారంలో ఎవరుంటారండి? హల్లెలూయా. నీతిమంతుని గుడారంలో ఎప్పుడు కూడా దేవుడు నివసిస్తూనే ఉంటూ ఉంటాడు. ఎందుకంటే ఆ నీతిమంతుడు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటాడు కాబట్టి. హల్లెలూయా. నీతిమంతుడు ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రేమిస్తాడు కాబట్టి నీతిమంతుని దేవుడు ఇష్టపడుతూ ఉంటారు, కోరుకుంటూ ఉంటాడు. అందుని బట్టే నీతిమంతుని గృహములో, వారి యొక్క గుడారములో, వారి యొక్క నివాసములో, వారి యొక్క ఇంటిలో యేసుక్రీస్తు ప్రభువారు నివసిస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. దానికి గల అర్థం ఏమిటి? దానికి గల కారణాలు ఏంటి అంటే కనుక దుర్నీతిని వారు ద్వేషిస్తున్నట్టుగా, లేకపోతే వారిని దాన్ని తీసివేస్తున్నట్టుగా మనకు అలా అర్థం చేసుకోవచ్చును కూడాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దుర్నీతిమంతులు అనుకోండి, నీతిమంతులు కాకుండా దుర్నీతిమంతులు అనుకోండి, వారు ఎలా ఉంటారు? వారు ఏం చేస్తారు అంటే గనక వారు ఏం చేస్తారండి? లోకాన్ని ప్రేమిస్తూ ఉంటారు. వారు దుర్నీతిమంతులు లేకపోతే దుర్నీతిమంతులు. వారైతే గనక పేర్లోని కనబడుతుంది కదండి, దుర్నీతిమంతుడు అని మనకు కనబడుతున్నది. కాబట్టి అంటే మంచి ఎప్పుడు కూడా చేయనటువంటి వారుగా ఉండే వారిని మనము, అనగా చెడ్డ పనులు చేసేటువంటి వారిని మనము దుర్నీతి పరులు అని మనం చెప్తూ ఉంటాం. అయితే వారు లోకమును ఇష్టపడుతూనే ఉంటూ ఉంటారు, లోకాన్ని ప్రేమిస్తూ ఉంటారు. అదేంటి అంటే గనక లోకములో ఉన్నది దుర్నీతే. హల్లెలూయా. లోకములో సమస్తమును ఇమిడిపోయి ఉన్నాయి, సమస్తమును ఎక్కును చేస్తూనే ఉంటున్నారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనైతే గనక దేవుని మనసాన్ని అక్కడ ప్రేమించినట్టుగా మనకు కనబడుతూనే ఉన్నది. తన గుడారంలో కూడా తాను చేర్చున్నట్టుగా కూడా మనకి కనబడుతూనే ఉన్నది. సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం. యెహోవా మందస్సము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఇక్కడ చూసినట్లయితే ఓబేదెదోము ఒక కుటుంబమును, తన కుటుంబమును దేవుడు దీవించినట్టుగా మనకు అక్కడ కనబడుతూ ఉంటున్నది. అయితే ఏ కారణం చేత ఇక్కడ ఓబేదెదోముని దేవుడు దీవించి ఉన్నాడు, ఆశ్రయించి ఉన్నాడు అంటే గనక నీతిమంతుడుగా అక్కడ ఉన్నాడు కాబట్టి. అదేంటండి, ఎలా చెప్తున్నారని అంటే దేవుని యొక్క మందస్సును తన నివాసంలో, తన గుడారములో పెట్టుకొని ఉన్నాడు. ఎంతకాలం పెట్టుకొని ఉన్నాడండి అక్కడ? 3 నెలలు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక రోజు లేదా ఒక వారం పెట్టుకున్నదంటే కనుక కొంచెం ఎక్కువ దినములు, అనగా కొంచెం ఎక్కువగా రోజులు కనబడుతూ ఉంటున్నాయి కదండి. అంటే దానికి అర్థం ఏమిటంటే కనుక మనము మన గుడారాలలో, మన నివాసాలలో, మన ఇంటిలో, మన గృహములో దేవునిని మనము ఉంచుకోవాలి, పెట్టుకోవాలి. అంటే మన గుడారములో, గృహములో, నివాసములో దేవుడు గనక నివసించినట్లయితే గనక మనకి ఏం కలుగుతూ ఉంటాయి? మనకి ఏముంటాయండి? దీవెనలు, ఆశీర్వాదాలు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కొన్ని రోజులు మాత్రం పెట్టుకుని ఉన్నావా?
నీకు ఏదో 1-2 లేదా దీవులను ఆశీర్వాదాలు నీకు చూడగలుగుతూ ఉంటా, దీవిస్తాడేమో. అదే అధికమైన దినములు నీవు నీ గుడారములో దేవుని నువ్వు పెట్టుకున్నట్లయితే గనక, ఉంచుకున్నట్లయితే గనక అధికమైన మేలులు, అధికమైన దీవెనలు, ఆశీర్వాదములు దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతునికి ప్రతిఫలము మనం చూసినట్లయితే మేలు, కృపాక్షము ఎప్పుడు కూడా కలుగుతూనే ఉంటూ ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి పాపం చేయవాడికి, మరి దుర్నీతిమంతులు అని నాకు చెప్పుకున్నాం కదా, చెప్పుకున్నాం కదని, మరి పాపం చేయవారికి మరి ఏముంటది? వారికి ఏమైనా మేలు, వారికి ఏమైనా దీవెన, ఆశీర్వాదాలు ఉంటాయంటారా? మరి వారికి ఏముంటాయి అని అంటే, పాపం చేసేవాడు వారికి ఎప్పుడు కూడా కీడే కలుగుతూ ఉంటది. వారి కీడే చూడగలుగుతూ ఉంటారు. హల్లెలూయా. మీకు సందేహం రావచ్చు ఏమో అనుకోవచ్చు, నాకైతే కనుక మీకు వస్తుందని భావించి చెప్తున్నా మాటలు ఇవి. లోకంలో చూసినట్లయితే ప్రతి ఒక్కరు మంచిగా బతుకున్నారండి, మంచిగా నీతిమంతులుగా బతుకుతున్నారా, అలా జీవిస్తున్నారంటే అలా ఎవరు కూడా కనబట్లేదు, ఎవరు లేదు కదండి. అందరు కూడా దుర్నీతిమంతులుగా అన్న విధములుగానే జీవిస్తూనే మనకు అలా కనబడుతుంది కదండి అని అనుకోవచ్చు. అయితే వారికి ఎప్పుడు కూడా కీడలే కలుగుతుంటే, కీడే చూస్తూ ఉంటారు, కీడే ఎదురవుతూ ఉంటది అని మనం చెప్పుకున్నాము, లేదా మీకు చెప్తున్నా కదండి అనుకోవచ్చు. అయితే ఎప్పుడు కీడే అంటే కనుక కొంతకాలం లేదా కొన్ని రోజులు మాత్రమే వారు సంతోషంగా, సుఖంగా, సౌఖ్యంగా, విలాసవంతమైన జీవితం జీవించవచ్చునేమో. అనగా దుర్నీతి మంతులుగా జీవిస్తున్న వారు అయితే కనుక కొన్ని రోజులు ఆ విధంగా ఉండవచ్చునేమో. ఆ కొన్ని రోజులు గడిచిన తర్వాత వారికి ఎదురేది వారు చూసేది ఏంటంటే గనక కీడు, ఆపద, దుఃఖములు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూసినట్లయితే గనక నీతి లేని వాని గుడారములు ఎప్పుడు కూడా కీడే కలుగుతూ ఉంటది. వారు ఎప్పుడు కూడా దేవుని అసలు ఆశ్రయించకుండా, దేవుని వారి గుడారంలో, వారి నివాసంలో కూడా ముంచుకొనకుండా ఉంటున్నారు. కాబట్టి ఇంకా మేలు, దేవునిలో ఆశీర్వాదాలు ఉంటాయంటే కనుక వారు అలాంటి ఏమి కూడా చూడలేకపోతూ ఉంటారు. కాబట్టి మరి వారు చూసేటువంటిది ఏమిటంటే కనుక కీడే వారికి ఎదురవుతూ, వారి కీడనే చూస్తూనే ఉంటూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు మన జీవితంలో, మన కుటుంబంలో కూడా చూసినట్లయితే దేవుని ఎడల భక్తిని, భయముతోటి ఎప్పుడు కూడా మనము ఆశ కలిగి, దేవుని మీద విశ్వాసం కలిగి, దేవునిని మన హృదయములో, మన నివాసములో, మన కుటుంబాల్లో, మన గృహములో ఎప్పుడు కూడా చేర్చుకునే వారముగా, అంటే ఉంచుకునే వారముగానే ఎప్పుడు కూడా ముందు ఉంటున్నట్లయితేనే దీవెనలు మన జీవితం దీవెనకరంగా, ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూసినట్లయితే యోబు గ్రంథముల మన దేవుడు చెప్తూనే ఉంటున్నారు. 8వ అధ్యాయము, యోబు గ్రంథము 8వ అధ్యాయము 4, 5, 6 వచనములు ఒక్కసారి చదవండమ్మా. నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో. నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల సర్వశక్తుడకు దేవుని బతిమాలుకొని కొనిలా నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాసస్థలమును వర్ధిల్లజేయును. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎవడి గుడారంలో చూసినట్లయితే గనక, అనగా ఎవరి జీవితంలో, ఎవరి హృదయంలో ఉండకూడదని ఉంటున్నట్లయితే గనక వారి జీవితము, వారికి గుడారం, వారి గృహము ఎప్పుడు కూడా దేవునిలో, దేవుని చేత వర్ధిల్లే విధముగా ఎప్పుడు కూడా ఉండదని దేవుడు తన వాక్యం ద్వారా మనకి తెలియజేస్తూనే ఉంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ యోబు భక్తుడు చూసినట్లయితే తన కుటుంబం పట్ల ఎంతగానో ఆలోచన కలిగి శ్రద్ధ వేస్తూనే ఏం చేస్తూ ఉండేవాడండి?
ప్రతి దినము కూడా ఈ మొదటి అధ్యాయం కనబడుతూ ఉంటది. ప్రతి దినము కూడా తన కుమారులు ఒకవేళ ఏమైనా పాపము చేశారేమో, చేస్తున్నారేమో, అన్ని కూడా తెలిసి చేస్తారా? అన్ని కూడా తల్లిదండ్రులు చెప్పే చేస్తారా? తెలియకుండా ఒకళ్ళు చేస్తున్నారేమో, నేను చూసినంతసేపు మంచిగా బాగానే బతుకున్నారు అనుకోవచ్చు. చూడకుండా ఉండినట్లయితే గనక ఒకవేళ ఏదైనా సరే ఒక పాపము లేదా ఒక అపరాధము, ఒక తప్పిదము చేస్తూ ఉన్నారేమో అని అనుకొని భావించి తన బిడ్డల పట్ల ఎంతగానో ఆలోచన కలిగి ఆ యువభక్తుడు ఏం చేస్తూ ఉండేవాడండి? బలులు అర్పిస్తూనే ఉండేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసారు కదా, కనబడుతూనే ఉంటున్నది. ఏమనంటే గనక, నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసినేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో. నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలుకొనని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి మన ఎడల ఆయన కష్టంగా అప్పుడు శ్రద్ధ మంచిగా బాగా నిలపగలుగుతూనే ఉంటూ ఉంటాడు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా చూచేవాడుగా ఉన్నాడు కదండి. మన దేవుడు జీవముతో నిండి ఉన్నాడు కదండి అని చెప్పవచ్చు, అనవచ్చును. అయితే ప్రతి ఒక్కరూ ఆయన చిత్త ప్రకారంగా జీవించేవారుగా ఉంటున్నారా అంటే లేదు కదా. హల్లెలూయా. ఎప్పుడైతే ఎవరైతే ఆయనకు ఇష్టలుగా వారు బతుకుతూ ఉంటున్నారో, జీవిస్తున్నారో, అటువంటి ఆశలు కలిగి ఉంటున్నారో వారి ఎడల దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ, ఆలోచనలు కలిగే ఉంటూ ఉంటాడు. హల్లెలూయా. ఇంకొను వారిని తోడుగా ఉండాలి, దీవించాలని ఇంకొను అనేక విషయాల్లో, అనేక పరిస్థితులు, అనేక విషయాల్లో కూడా వారిని తోడుగా ఉండి వారి వెంటే ఉండి మనం నడిపించాలనేటువంటి ఆలోచనలు కూడా దేవుడు కలిగే ఉంటూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ చూసినట్లయితే కనుక, నీ నీతికి తగినట్టుగా నీ నివాసస్థలమును వర్ధిల్లజేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా మన గుడారము అనగా మన హృదయం ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటల చేత, దేవుని యొక్క వాక్కు చేత ఎప్పుడు కూడా నింపుకోవాలి, నిండే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. శారీరకంగా చూసినట్లయితే మన గుడారము, మన గృహము, మన ఇల్లు, మన నివాసమైగా ఉన్నది కాబట్టి దానిని చాలా జాగ్రత్తగా అంటే ఏ విధంగా మన గుడారం ఉంచుకోవాలంటే కనుక ఒక రక్షణ సునాదముగా మనం ఎప్పుడు కూడా ఉంచుకోవాలి. మన గుడారంలో నుంచి ఏ విధంగా అంటే మన గుడారం ఏ విధంగా ఉంచుకుంటున్నాము, దేవునికి ప్రీతికరముగా ఏమైనా ఉంచుకుంటున్నామా, దేవుడు నివసించే విధంగా మన గుడారం ఏమైనా ఉంచుకుంటున్నామా అంటే అట్టి విధంగా మన గుడారము ఉంచుకొనగలుగుతుంటున్నామా అనేటువంటి ఆలోచన మన ముందు కూడా కలిగి ఉండాలి. దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటిని మనం పెట్టుకుంటూ మన గుడారములు అలాగన చూసుకుంటున్నామా? లోకపరంగా చూసినట్టయితే కనుక మన గుడారం పట్ల ఆ విధంగా మాటలు మనకు ఉన్నాయంటే గనక, అలాగనే నీ యొక్క ఆత్మీయ గుడారము అనగా నీ యొక్క హృదయమును దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దానిలో నివసించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆ గుడారము ఏ విధంగా ఉన్నది, దానిని ఏ విధంగా ఉంచుకుంటున్నావు? దేవుని యొక్క మాటల చేత, దేవుని యొక్క వాక్కు చేత దానిని నింపుకుంటూ ఉన్నావా? దేవుడు నివసించడానికి నువ్వేమైనా ఇష్టపడుతున్నావా లేదా అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. ఆదికాండం 31వ అధ్యాయము 34వ వచనంలో, ఆదికాండం 31వ అధ్యాయము 34వ వచనం, చదవండి. హల్లెలూయా. అది చూసినట్లయితే గనక ఇక్కడ రాహేలు అక్కడ ఏం చేస్తున్నది? అక్కడ విగ్రహములను తీసుకొని ఒంటె సామగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారం అంతటను తడిమి చూచినప్పటికీ అవి దొరకలేదు.
ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ మనకి చదువుబడిన వాక్య భాగంలో చూసినట్లయితే, ఇక్కడ రాహేలు అక్కడ విగ్రహములను తీసుకొని అని చెప్పేసి అక్కడ మాట కనబడుతూ ఉంటున్నాయి. అయితే ఇక్కడ విగ్రహములు ఇక్కడ అంటే దానికి అర్థం ఏమిటంటే గనక బొమ్మలు ఇక్కడ మనం చూసినట్లయితే గనక ఆ బొమ్మలు మాత్రమే కాకుండా ఇక్కడ హృదయంలో ఉన్నటువంటి పాప భావములు, పాప స్వభావములు కూడా మనము దాచిపెట్టుకుంటున్నట్లయితే, రాహేలు దాచిపెట్టింది కదండి. ఇక్కడ రాహేలు చేసిందండి, ఇక్కడ దాచిపెట్టింది. అయితే దాచిపెడితే గనక తర్వాత లాభాన్ని ఏం చేశాడండి, ఆ గుడారం అంతటిని కూడా వెతికాడు. అనగా ఈ రాహేలు దాచినటువంటి దానిని లాభాను వెతికాడు, గుడారం అంతా కూడా వెతికాడు. ఆ లాభానికి ఏమైనా దొరికిందా? రాహేలు దాచిపెట్టింది ఈ లాభానికి ఏమైనా దొరికిందా? అసలు దొరకలేదు. హల్లెలూయా. అయితే గమనించినట్లయితే గనక 19వ వచనం కూడా చదువుకుందాం ఒకసారి. 35వ అధ్యాయము, ఆదికాండం 35వ అధ్యాయము 19వ వచనం. చాలా హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే రాహేలు చేసినది ఏమిటంటే గనక, ఇక్కడ మనకి ఆ పదము చూసినట్లయితే గనక దాచిపెట్టినట్టుగా కనబడుతూ ఉంటున్నది. అనగా అర్థం ఏమిటంటే గనక తనకు హృదయంలో పాపములను దాచిపెట్టుకొని ఉన్నది. హల్లెలూయా. దాచిపెట్టినది కాబట్టనే పాప భావంతో నిండుకొని ఉన్నది కాబట్టనే అనుకోవచ్చు. మన హృదయం అలాగే నిండుకొని ఉన్నది, దాని మన హృదయం అలాగన నింపుకుంటూ ఉన్నాము. పాప స్వభావం చేత మన హృదయం నింపుకుంటూ ఉంటున్నామంటే గనక, దాచిపెడుతున్నట్లయితే గనక దేవునికి అది తెలియకుండా ఉండునా అనే ప్రశ్న మనం వేసుకోవాల్సిందే. హల్లెలూయా. నీ యొక్క ఆలోచన ఏమేమి ఉన్నదో, లేకపోతే నీ యొక్క అంతరంగము ఏ విధంగా ఏమని అనుకుంటున్నావో, లేదా ఏమని ఆలోచన చేస్తూ ఉంటున్నావో అని దేవునికి సమస్తమును తెలుసును. హల్లెలూయా. అయితే ఇక్కడ 19వ వచనం చూసినట్లయితే, అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడును. అయితే ఇక్కడ ఆమె గుడారములో ఏం లేదండి, ఆమె గుడారములో ఏమి లేదు, నీతి లేదు. నీతి కలిగి ఉన్నట్లయితే గనక, నీతి ఉన్నట్లయితే, లేదా నీతి ఉంటే గనక మృతి పొందకుండగా అండి కలకాలం చెరకాలం మనం దీవిస్తూనే ఉంటూ ఉంటారు పెద్దలు. అలాగన జీవించవచ్చునేమో కదండి రాహేలు. అనగా తన గుడారములో ఏమి లేదండి, నీతి. ఇక్కడ యోబు చూసినట్లయితే గనక వారి పట్ల అక్కడ చెప్తున్న మాట ఏంటంటే గనక, నీ యొక్క నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను అని అక్కడ చెప్తూనే ఉంటున్నారు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే గనక ఆమె గుడారంలో నీతి లేదు. ఇంకొను చెప్పాలంటే గనక అబద్ధము. ఇంకొను చెప్పాలంటే గనక అనేక విషయాల్లో మనకి పాపం చేసినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము తీసుకునవచ్చును కూడాను. దొంగతనము, ఇలాగ వ్యభిచారం, ఇలాగ డిఫరెంట్ గా మన చాలా ఉన్నాయి కూడా. వాటన్నిటిని మనం తీసుకునవచ్చును కూడాను. అవన్నీ కూడా తన హృదయంలో దాచిపెట్టుకుని ఉన్నది కాబట్టని, నీతి లేకుండా అయిపోయి జీవిస్తున్నది కాబట్టని రాహేలు మరణమును చూసి ఉన్నది, మరణించడానికి కారణం అవుతూ ఉంటున్నాయి. హల్లెలూయా. పాపం చేయట మనిషి ఈజీగా ఉంటది, చేయవచ్చును, చేస్తూనే ఉంటాడేమో గాని దానిని తీయగలడాలని దానికి తానుగా తీసుకునగలుగుతూ ఉంటాడంటే కనుక ఏ ఒక్క మనిషి, ఏ ఒక్క మానవుడు తాను చేసినటువంటి తప్పిదములు, పాపములు కూడా తనలో నుంచి తాను తీసుకొనలేడు. హల్లెలూయా. కేవలము ఒక పరిశుద్ధుడు ఒక్కడు మాత్రమే ఆయనే ప్రతి ఒక్కరి పాపములను కూడా వారిలో నుంచి తీసివేయగలుగుతూ ఉంటాడు. ఆ పరిశుద్ధుని యొక్క రక్తము కూడా ప్రతి ఒక్కరి పాపములో కూడా, వారిలో ఉన్నటువంటి పాపములు కూడా
తీసివేయగలుగుతూ ఉంటది. అటువంటి శక్తి, అటువంటి మహిమ ఆ రక్తం వరకు ఆయనకు కూడా అవుతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూసినట్లయితే కనుక యేసుక్రీస్తు ప్రభువారి వద్ద మనం అందరూ కూడా బ్రతిమాడుకోవాలి. ఇంకా చూస్తున్నాం కదండి, యోబు గ్రంథంలో 8వ అధ్యాయం 4, 5, 6 వచనంలో చూసినట్లయితే నీవు నీ కుమారుల పట్ల నువ్వు దేవుని దగ్గర ఏం చేయాలని చెప్తున్నారని అక్కడ బతిమాలుకోవాలి అని చెప్తున్నాడు. ఒకవేళ అనుకోని విధంగా ఏదైనా సరే తప్పుదమును, పాపమును, నేరం చేస్తున్నట్లయితే కనుక నీవు దేవుని దగ్గర లేదా దేవునితో నువ్వు బతిమలాడుకోవాలి అని కనబడుతూనే ఉన్నది. అంటే ఇక్కడ దేవుని మనం ప్లీజ్ అంటూ మనం రిక్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి. మనకి సమాజంలో, లోకంలో చూసినట్లయితే ప్రతి ఒక్కరికి బిడ్డలు ఉంటున్నారు, ప్రతి ఒక్కరి బిడ్డలు ఉన్నారు. ఏమని మనల్ని అడుగుతూ ఉంటారండి? ఏదో చాలా అడుగుతుంటారు. చాలా అడుగుతుందంటే కనుక అన్ని మనం చేస్తామంటే కనుక ఇవ్వం అనుకోవచ్చు. ఏది ఇవ్వాలో, ఏది మంచిది, ఏది చెడ్డమో తెలుసు కాబట్టి. అయితే ఇవ్వకూడదు, వారికి ఇవ్వకూడదు మనం అడుగుతున్నారంటే కానీ మనం ఇచ్చేవారుగా ఉంటామంటే ఇవ్వము కదండి. అప్పుడు వాళ్ళు ఎలాగని అడుగుతుంటారు మనల్ని? మా ప్లీజ్ డాడీ ప్లీజ్ అంటే రిక్వెస్ట్ లాగా, డాడీ ఇవ్వు డాడీ అమ్మా ఇవ్వమ్మా అని ఇలాగా. అంటే వారు అంతలాగా వారు ప్రాధేయపడి అడుగుతూ ఉంటారో మనకి అక్కడ కనబడుతూనే ఉంటూ ఉన్నది కదండి. దాన్ని బట్టి కూడా కొంతమంది అంతలాగా అడుగుతుందిరా బాబు, ఇవ్వకూడదు, పెట్టకూడదు, కానీ అంతలాగా అంత ముద్దుగా అడుగుతుంది కదా నా కుమార్తె కదా, సరే ఒక్కసారిగా పల్లెలు ఇచ్చేద్దాలి అనుకొని ఇచ్చేస్తూ ఉంటారు కదండి. హల్లెలూయా. కొంతమంది అయితే కనుక అస్సలు ఇవ్వకూడదు కాబట్టి, నా కుమార్తె అయినా సరే అనుకోవచ్చు, ఇది నా బిడ్డ అయినా సరే అనుకోవచ్చు, ఇవ్వకూడదు కాబట్టి అసలు ఎంతలాగా బతిమాడినా సరే ఇవ్వకూడదు అని అలాగుంటూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నువ్వు దేవుని దగ్గర బతిమలాడుకున్నట్లయితే గనక దేని పట్ల కదా, దేని పట్ల ఆలోచన కలిగినట్లయితే గనక వారి కుమారులు దేవునికి వ్యతిరేకంగా ఏమైనా సరే క్రియలు కానీ, వారు ఏమైనా జీవితం కానీ అబద్ధంగా ఉన్నట్లయితే, చేస్తున్నట్లయితే, అనగా దేనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాటిని అనగా క్రియలు, పనులు, పాపములు ఏమైనా చేస్తున్నట్లయితే, చేసి ఉన్నట్లయితే అన్న దానిని బట్టి అక్కడ యోబు భక్తుడికి చెప్తున్న మాట ఏంటంటే కనుక నువ్వు దేవుని దగ్గర బతిమలాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మనిషి కూడా దేవుని దగ్గర ఒకనొక సమయం వచ్చేటప్పటికి దేవుని దగ్గర బతిమలాడుకుంటూ ఉంటారు. అది ఏ సమయం చెప్పండి? అది ఏ సమయం చెప్పండి? పోనీ ఎప్పుడు చెప్పండి? పోనీ ఏ సమయం అంటే ఎందుకులే కానీ ఏదో అనుకుంటారేమో. పోనీ ఎప్పుడు చెప్పండి సరే? ఏ సందర్భంలో పోనీ ఎప్పుడు దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి బతిమలాడుకుంటూ ఉంటారు? నా ప్రాణం పోతున్నానని అది అప్పుడా, లేదంటే అర్థం అవ్వలేదు, కష్టాలు వచ్చినప్పుడు? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమైనా ఉన్నాయా? అసలు దీనికి సమాధానం ఉన్నాయా? ఎప్పుడు, ఏ సమయాన్ని, ఏ విషయంలో దేవుని దగ్గరకు వచ్చి ప్రతి మానవుడు అనుకోవచ్చు దేవుని దగ్గరకు వచ్చి దేవుని బతిమలాడుకుంటూ ఉంటాడు? మనసులో ఏదో బాధ కలిగినప్పుడు. ఓకే, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏమంటాడు ఏటో, దీనికి ఏం చెప్తాడు ఏటో అనే విధంగా ఉన్నది కదా. హల్లెలూయా. చూసినట్లయితే మీ యొక్క సమాధానాలు కొంతమంది మౌనంగా ఉన్నారు, దానికి అంగీకరిస్తున్నారు, దానికి అర్థం అదే కాబట్టి, వాళ్ళకి ఆన్సర్ కూడా అదే కాబట్టి చెప్తున్నాను. మీ యొక్క సమాధానాలు నేను చెప్తున్నా ఆ విధంగానే. మీ యొక్క సమాధానాలు ఏ విధంగా ఉన్నాయంటే కనుక లోకపరంగా ఉన్నటువంటి వాటి పట్లనే ఆలోచన కలిగి ఆ విధంగా ఆ సమయంలో లేదా ఆ విషయంలో ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చి దేవుని బతిమలాడుకుంటూ ఉంటాము అని చెప్తున్నట్టుగా మాకు అనిపిస్తున్నది. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఆత్మీయంగానే తీసుకోవాలి. ఎందుకంటే కనుక దేవుని దగ్గరకు వచ్చి ఇప్పుడు మనం ఎప్పుడు బతిమాలుకుంటూ ఉంటామంటే కనుక ఇంకా ఆఖరికి లాస్ట్ ఇదే నాకు చివరిది అవకాశం, ఇది అవకాశం కూడా పోయినట్లయితే కనుక నేను ఇంకా అయిపోయినట్టే అని భావించినటువంటి వేళలో సమయంలో ఖచ్చితంగా ప్రతి మానవుడు, ప్రతి మనిషిని నేను చెప్పుకున్నాను. అందుకనే ప్రతి మానవుడు, ప్రతి మనిషి కూడా దేవుని దగ్గరకు వచ్చి ఆ సమయాన్న దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి బతిమాడుకుంటూ ఉంటాడు. ఏ విషయాన్ని బట్టి అంటే కనుక తన పాపములను బట్టి, అయ్యా నా పాపం క్షమించయ్యా, నా పాపం క్షమించయ్యా, మారు మనసు, పశ్చాత్తాపము. ఆ సమయాన్న
ఏ ఒక్కరైనా సరే అనుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి బతిమాడుకోవలసిందే. దానికి చిన్న పెద్ద ఏం తేడా ఉండదు కదండి. ఇప్పుడు చిన్న పాప పెద్ద పాప అలాంటివి కూడా ఉండవు. పాపం చేశాడా, ఆ చిన్న పెద్ద అనవసరం, అది పాపి అంతే. చిన్నదే కదా, దేవుడికి క్షమిస్తారు, పర్లేదులే, రిక్వెస్ట్ చేద్దాం, దేవుడిని అడుగుదాం, ప్రార్థన చేద్దాం అనుకుంటే అవ్వదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే దేవుని దగ్గరకు వచ్చి కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడా బతిమలాడుకోవాల్సినదే. మారు మనస్సు, పశ్చాత్తాపడవలసినదే. అయ్యా, నేను ఈ విధంగా ఈ యొక్క తప్పు చేసి ఉన్నానయ్యా, దయతో క్షమించయ్యా ప్రభువా, నా పాపములు, నా తప్పుదాన్ని క్షమించండి అయ్యా అని ఆ సమయాన ఇంకా ప్రాధేయపడడం అనేది, కన్నీరు కాసబడేది అప్పుడు అక్కడ చూడగలుగుతూ ఉంటాం. ఆ సమయాన ప్రతి ఒక్కరు కూడా రాగలుగుతూ ఉంటాయి, కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఇక రాహేలు తన నివాసములు, తన గుడారములు దాచిపెట్టుకుని ఉన్నది. ఎవరైనా సరే అనుకోవచ్చు, దాచిపెట్టుకుంటూ ఉన్నారంటే లోకములో ఉన్నటువంటి వారు అనగా మనుషులు, మానవులు ఎవరైనా సరే అనుకోవచ్చు, ఈజీగా వారికి దొరికేస్తుంది, లేదు పర్లేదులే అని భావించి నువ్వు దాచుకుంటున్నట్లయితే కష్టము. ఎవరికి? నీకే కష్టము, నీకే నష్టము, నీకే కీడు కలుగుతూ ఉంటది. నీ దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు, ఆయన రక్షకుడిగా ఉన్నాడు, ఆయన రక్షకుడే వచ్చి ఉన్నాడు లోకమునకు. ప్రతి ఒక్కరిని ఆయన రక్షించడానికే ఆలోచన కలిగి ఉన్నాడు, సిద్ధముగా ఉన్నాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకమునకు ఆయన వచ్చి ఉన్నాడు. అనగా నీవు రక్షించబడాలి. నీలో ఏది కూడా దాచిపెట్టుకోనకూడదు, ఏది కూడా ఉంచుకోనకూడదు. ఇక్కడ చూస్తున్నాం కదండి, ఇందాక లాబాను అక్కడ రాహేలు యొక్క వారి గుడారములు తన దాచినది వెతక్క ఏమీ కూడా దొరకలేదు. అంతలాగా ఏ మానవుడు కూడా చూడకుండా ఉండాలని మంచి పకడ్బందీగా అలాగా రాహేలు దాచినది దేవునికి వ్యతిరేకమైన దానిని రాహేలు దాచినది. దానికి పర్యవసానంగా దాని ప్రతిఫలముగా రాహేలు ఏం చూసినది, ఏం పొందిందండి? మరణం పొందింది. దేవుడేమో రక్షిస్తాన్రా అని సిద్ధపడుతూ చెప్తుంటే, నాకు నీ రక్షణ నాకు వద్దయ్యా అని రాహేలేమో నాకు మరణమే కావాలని మరణం దాన్ని ఎంచుకుందాని దాని కొరకు వెళ్ళినట్టుగా, దాని కొరకు జీవించినట్టుగా మాకు అనిపిస్తున్నది, కనపడుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క గుడారములో ఎప్పుడు కూడా నీతితో నింపడాలి. హల్లెలూయా. ఏ ఒక్కరైనా సరే అనుకోవచ్చు, పాపమును ఒప్పుకొని దేవుని దగ్గర మారు మనసు పొంది పశ్చాత్తాపడుతూనే ఉంటూ ఉండాలి. ప్రతి దినము కూడా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత టెస్ట్ చేసుకుంటూనే ఉంటూ ఉండాలి. దాని రిజల్ట్ ఎప్పుడు కూడా మంచిగా వచ్చేలాగానే ఎప్పుడు కూడా ఉండాలి. హల్లెలూయా. అట్టి విధముగా నువ్వు దేవుని దగ్గర వచ్చిన తర్వాత నువ్వు దేవుణ్ణి బతిమాడుకుంటూనే ఉంటున్నట్లయితేనే దాని రిజల్ట్ కూడా మంచిగా రావడానికి నీకు అవకాశాలు ఉంటాయి. మొన్నటి వరకు అనగా కోవిడ్ టైం వరకు చూసినట్లయితే కనుక పాజిటివ్ వస్తే కనుక పర్లేదంటారా, నెగిటివ్ అంటారా? కోవిడ్ రాకముందు వరకు అయితే కనుక పాజిటివ్ అయితే బెటర్. కోవిడ్ వచ్చిన తర్వాత నుంచి పాజిటివ్ అనగానే దాడా భయం వరకు మరణం కదండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ విధంగా అనగా నీకు రిజల్ట్ ఎప్పుడు కూడా నీకు పాజిటివ్ గా కోవిడ్ ని మినహాయించుకొని మీరు తీసుకోండి. పాజిటివ్ గా ఎప్పుడు కూడా ఉండాలని మీకు రావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అటువంటి విధంగా నువ్వు కోరుకుంటూ దేవుని నువ్వు బతిమలాడుకుంటూ ఉండాలి. అటువంటి విధంగా నువ్వు ఆశిస్తూనే దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. మంచిగా బాగా ఉండాలయ్యా. దేవా, నీవు నా తప్పిదల పాపానికి క్షమిస్తున్నావని నేను కంపల్సరీ నమ్ముతున్నానయ్యా.
నువ్వు క్షమించావని నేను విశ్వసిస్తున్నాను ప్రభువా అంటూ దేవుణ్ణి ఈ విధంగా బ్రతిమలాడుకుంటూ ప్రార్థన చేస్తున్నట్లయితే గనక ఖచ్చితంగా నీవు నీతిమంతుడుగా అవ్వడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే ఎవరైతే కనుక నీతిమంతులుగా తయారవుతూ ఉంటారో, నీతిమంతులుగా అవుతూ ఉంటారో, నీతిమంతులు చేస్తూ ఉంటారో వారితో దేవుడు ఎప్పుడు కూడా నివాసం చేయడానికే ఇష్టపడుతూనే ఉంటూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా కుషంతలు చేసిన యొక్క మాటలు నేను త్వరగా ముగిస్తాను. ఇంకా సామెతల గ్రంథం 28వ అధ్యాయము, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువారు కనికరము పొందును. హల్లెలూయా, హల్లెలూయా. అతిక్రమములను దాచిపెట్టేవారు ఎప్పుడు కూడా వర్ధిల్లకుండా ఉంటారు. వాటిని ఎప్పుడు కూడా ఒప్పుకునే విధముగా ఉండాలి. ఎక్కడ ఒప్పుకోవాలి? దేవుని దగ్గర ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఇంకా నువ్వు చూసినట్లయితే నువ్వు చెప్పాలంటే ఒక విషయం తెలియజేస్తాను నేను. ఏంటంటే గనక నువ్వు ఒకరి దగ్గర నువ్వు ఈ విధంగా అనుకోని విధంగా ఒక వైఖరి, ఒక వైనంతో ఆ రకంగా ఉన్నావంటే వారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క మనసాక్షి వారిని చూసి అయ్యో ఇది తప్పు చేసావరా, తప్పుగా అలాగ అన్నావరా, తప్పుగా ఇలా ఉన్నావరా అని అనిపిస్తున్నట్లయితే కనుక కష్టం కప్పస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు క్షమించండి, నీ విధంగా ఈ పొరపాటు చేస్తున్న ఈ విధంగా పని అని ఉన్నాను అని నువ్వు వాళ్ళ దగ్గర వెళ్ళి నువ్వు క్షమాపణ అడగాలి. అడిగినట్లయితే కనుక అప్పుడు వారు నేను క్షమిస్తారు. కాబట్టి నువ్వు నీకు తప్పుదని పాపం కూడా క్షమించుకున్నట్లుగా అవుతూ ఉంటాయి. అట్లా ఎప్పుడు కూడా చేస్తున్నట్లయితే, అలా ఉంటున్నట్లయితే కనుక నీ తప్పిదములు, నీ పాపాలు కూడా క్షమించబడుతూనే ఉంటూ ఉంటాయి. అయితే పరిపూర్ణంగా నీ తప్పుదల్ని పాపాలను కూడా క్షమించబడాలంటే కనుక దేవుని దగ్గరికి మాత్రమే రావాలి. దేవుని పాదాలు పట్టుకొని నువ్వు ప్రాధేయపడి అడగాలి. దేవుని దగ్గరికి వస్తున్నారు తను అప్పటికే ఇంకా దాచుకుంటున్నటువంటి భయము, అటువంటి ఆలోచన ఉంటున్నట్లయితే గనక ఏ మాత్రము ఏ ఒక్కరు కూడా ఈ లోకములో వర్ధిల్లేవారుగా ఏ ఒక్కరు కూడా ఉండరు. ఇక్కడ దేవుడేమో నీ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ నిలుపుతూ ఉంటాడు. నీ కుటుంబం అంతా నీవును నీ కుటుంబంతో కూడా దేవుల్లో నీ నివాసం అంతా కూడా దేవుల్లో వర్ధిల్లప చేస్తూనే ఉంటూ ఉంటాడు అనేటువంటి విషయంలో వాక్కులు మనకి ఇక్కడ తెలియజేస్తూనే ఉంటున్నారు. కాబట్టి అనుకుంటే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నీ యొక్క అతిక్రమలో, నీ యొక్క తప్పుదల, నీ పాపాలను దేవుని దగ్గర వచ్చిన తర్వాత ఏ ఒక్కటిని చిన్నదైనా సరే ఎప్పుడు కూడా దాచుకొనకుండా ప్రతిదీ దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకోవాలి. ఒప్పుకొని వాటిని క్షమించమని అడగాలి. వాటిని నీలోని తీసేయమని అడగాలి. నీలో ఒకవేళ ఏదో చిన్న పొరపాటు, చిన్న తప్పు ఉంది, అది నీకు జ్ఞాపకం లేదు, నేను ఒప్పుకోలేకపోతున్నావు, నీకు తెలియదు కాబట్టి, నీకు గుర్తులేదు, మర్చిపోయినావు కాబట్టి అనుకోవచ్చు. దేవుణ్ణి అడగాలి, అయ్యా ప్రభువా నేను ఇంకును ఒకవేళ ఏమైనా మర్చిపోయి ఉన్నట్లయితే, ఏదైనా చిన్న తప్పు, చిన్న పొరపాటు, ఒక చిన్న పాపము నేను మరిచిపోయి ఉన్నట్లయితే కనుక ప్రభువా నాకు తెలియచేయండి, నాకు చూపించండి అయ్యా, నేను దాన్ని ఒప్పుకుంటానయ్యా, ఆ తప్పుదన్న నా పాపాన్ని కూడా క్షమించండి అయ్యా, మీరు క్షమించాలయ్యా మీరు అని ఈ విధంగా కూడా దేవుని ఇంకును అడగాలి. తెలుసుకొని మరి ఇంకును ఆ తప్పును, లేదా ఆ పాపము, ఆ అపరాధం కూడా దేవుని దగ్గర నువ్వు ఒప్పుకొని దానిని కూడా దేవుడికి క్షమించే విధంగా నువ్వు ఉండాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా చేసినట్లయితే, అట్లా ఉండగలిగినట్లయితే, అట్లా మారు మనస్సు పొందినట్లయితే ఏ ఒక్కరు కూడా ఇంకా దుర్నీతిమంతుల వల్ల ఉండకుండా, లోకాన్ని ఎప్పుడు కూడా ప్రేమించకుండా, లోక ఆశలు కలిగి ఉండకుండా, ఆత్మీయ ఆశలు, ఆత్మీయ ఆలోచనలు కలిగే దేవుని పట్లే తన తలంపులు, ఆలోచనలు, ఉద్దేశాలు కలిగే పెట్టుకుంటూనే దేవుళ్ళు ఎదగడానికి వారందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. దేవుళ్ళు ఎక్కువ వారు ఎదుగుతూనే ఉంటూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ గుడారము దేనితో లేదా వీటితో నింపుకుంటూ ఉన్నావు, నిండి ఉన్నది అనేటువంటి ప్రశ్న మనము వేసుకోవలసినటువంటి సమయం ఇది. హల్లెలూయా. సమాజంలో నా గృహం కనబడుతుంది కదండి, చాలా పెద్దగా మంచిగా రిచ్ గా కట్టుకున్నాను కదంటే, అక్కడతో నీ గృహము, నీకు నివాసము లేదా నీకు గుడారము
మంచిగా కట్టుకున్నాను కాబట్టి ఎలా కనబడుతుందో అని నువ్వు ఆ రకంగా తీసుకొనకూడదు, ఆ రకంగా అనుకోనకూడదు, ఆ రకంగా చూడకూడదు నువ్వు. హల్లెలూయా. నీ గృహములో నుంచి ఎప్పుడు కూడా ప్రార్థనలో లేదా పాటలో దేవుని యొక్క వాక్యాలు వినడము, లేదంటే దేవుని యొక్క మాటలు ఏమైనా మాట్లాడుకోవడము అలాగ కనబడుతున్నాయా, అలాగ ఉంటున్నాయా? లేని ఎడల అవి కాకుండా అన్నట్లయితే కనుక లోకము నీ గుడారములు, నీ యొక్క నివాసములు నివసిస్తున్నట్లయితే గనక లోక విషయములే, లోకపు మాటలే, లోకపు ఉన్నటువంటి యొక్క ఆచారాలే, పద్ధతులే, అలవతపడినటువంటి ఆటపాటలే ఇవన్నీ కూడా మన నివాసములో కనబడుతూ ఉంటున్నట్లయితే దేవుడు మీ నివాసములో లేదంటే మీతో ఉండడానికి ఇంకెప్పుడు కూడా ఇష్టపడకుండా ఉంటాడు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ఇష్టపడడం లేదు, ఆయనను నీ నివాసములో నివసింపజేయడానికి లేదు, ఉండడానికి నివసించడానికి కూడా ఏమాత్రం కూడా ఇష్టపడడం లేదు. నా విధంగా కూడా నీ యొక్క గుడారం, నీ నివాసం కూడా ఉంచుకోవడం లేదు. కాబట్టి ఆయన అనగా దేవుడు నీ యొద్దకు అదే నీ యొక్క గుడారంలోనికి కూడా ఆయన రాకుండా ఉంటూ ఉంటాడు. మరి చూస్తున్నాం కదండి, అక్కడ ఆదిలో కనబడుతున్నది కదండి. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం 11 వచనం చూసినట్లయితే గనక ఓబేదేదోము ఎవరండి అక్కడ ఓబేదేదోము తన ఇంటిలోనికి తెచ్చాడండి. ఏం తెచ్చాడండి అక్కడ? దేవుని మందసమును తెచ్చి పెట్టుకుని ఉన్నాడు. ఎంతకాలం తెచ్చి పెట్టుకుని ఉన్నాడు? 3 నెలలు పెట్టుకున్నాడు. దేవుని యొక్క మందసమును తన యొక్క నివాసములు, తన గుడారములు పెట్టుకొనగా 3 నెలలు పెట్టుకొనగా దేవుడు అక్కడ ఓబేదెదోమును అలాగనే అలా పెట్టుకున్నాడు కదా అని సరే చూసి అలా వదిలేసాడా లేదా మర్చిపోయాడా అంటే గనక లేదు. ఏం చేశాడంటే గనక ఓబేదెదోము తనని, తన కుటుంబాన్ని, తన నివాసాన్ని అంతటిని కూడా దేవుడు దీవించాడు, ఆశీర్వదించి ఉన్నాడు. హల్లెలూయా. ఆ దీవెనలు, ఆశీర్వాదాలు మనందరూ కూడా పొందుకోవాలని, నేనందరూ కూడా చూడాలని ఆశపడుతూనే ఉంటూ ఉంటారు కదండి ప్రతి ఒక్కరు కూడా. అయితే నీ యొక్క నివాసము దేవుని ఎప్పుడు కూడా నివసింపజేసే విధముగా ఉంచుకోవాలి, పెట్టుకోవాలి. ఈ లోకపరంగా ఉన్నటువంటి నీ యొక్క నివాసం, నీ కూడా నీ యొక్క గృహము, నీ యొక్క ఇల్లు. అలాగని మరొక విషయం ఏంటంటే గనక నీ హృదయము అనేటువంటి నివాసము చూసారా, దానిలోనికి దేవుడు నివసించడానికి, దాంట్లో ఉండడానికి కూడా దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. దేవుడు కావాల్సిన, దేవుడు కోరుకునేది నీ యొక్క హృదయము. దానిని దేవుడు జీవించడానికి, నివసించడానికి, దేవుడు ఉండడానికి అట్టి విధముగా నీ హృదయమును ఉంచుకోగలుగుతూ ఉంటున్నావా? దేవునికి ఇష్టకరమైనదిగా, ప్రీతికరమైనదిగా నీ హృదయము ఉంటున్నదా? దేవునికి ఇష్టమైనట్లయితేనే దాంట్లోనికి అనగా నీ హృదయంలోనికి రావడానికి, ఉండడానికి అక్కడ అవకాశాలు ఉంటూ ఉంటాయి. అంతే కదండి. మనకి బయటకు వెళ్ళాం, ఏదైనా ఒక వస్తువులు అది ఏదో కొనుక్కుందాం అనుకుంటా, నీకు ఇష్టమైతేనే అది కొనుక్కుంటావు. అంటే ఏ రకంగా ఇష్టమైతే నువ్వు అన్ని రకాలుగా ఆలోచించిన దాన్ని బట్టి నువ్వు తీసుకుంటూ ఉంటావు కదా. క్వాలిటీ పరంగా, కాస్ట్ పరంగా, గ్యారంటీ ఉందా, ఇలాగ అన్ని రకాలుగా, దాని బ్రాండ్ ఏంటి, ఇలాగ ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, ఇలాగ అన్నిటిని చూసి నీకు ఇష్టమైతేనే దాన్ని తీసుకోవడానికి ముందుకెళ్తూ ఉంటావు. ఇష్టం కాని ఎడలా డిఫెక్టివ్ పీస్ అనుకోండి, ఏమైనా తీసుకుంటారా? ఏమన్నా స్కాచ్ పడిపోయింది, చిన్న పగిలినట్టు కొంచెం గీత పడిపోయింది, 20,000 పెట్టుకుంటున్నానంటే కానీ చిన్న గీత పడిపోయింది అంటే కనుక తీసుకోవడానికి ఇష్టపడతారా? దీనికి కొత్త పీస్ కొట్టింది, ఫ్రెష్ స్టాక్ కొట్టింది, కొంచెం బాక్స్ ఐటమ్, కొంచెం సీలింగ్ ఓపెన్ చేయాలి ఐటమ్ తీసుకొని కొంచెం అది ఇవ్వండి నాకు అన్నాడు. చూపించాక అలాగ తీసుకోవడం ఏం కదా చల్లదని పర్లేదని అనుకోండి, అసలు సిమెర్ ఒప్పుకోం కదా మనం కదా. నాకు ఫ్రెష్ స్టాక్ కావాలి, సీల్ ఓపెన్ చేయలేని సీల్ పీస్ కావాలి అని నువ్వు ఎంతలాగా నువ్వు ఆ మాట అంటావు. మరి అలా కాదు ఏం కదా అని చెప్పిన వెంట మనమే అలాగ ఉంటున్నామంటే మరి దేవుడు తన కోరుకుంటున్నటువంటి నీ హృదయం కోరుకుంటున్నాడు కాబట్టి దాన్ని నివసించడానికి ఇష్టపడుతున్నా అంటే కనుక అది ఎలాగ ఉండాలో మనకు అందరికి తెలుసు, దేవుడు చెప్పే ఉన్నాడు. అయితే అట్టి విధముగా నీ హృదయము ఉంచుకుంటున్నావా, పెట్టుకొని ఉన్నావా? మరి దేవుడు నివసించాలంటే దేవునికి ఇష్టకరమైనదిగా ఉన్నట్లయితేనే దేవుడు వస్తాడు, దేవుడు ఉంటాడు, నివసిస్తాడు.
అది ఎంతో మనకి దీవెన ఆశీర్వాదం కదా. ఆ దానిని కోరుకుంటున్నట్లయితే నీ హృదయము ఎలాగున్నదో ఒక్కసారి స్వపరీక్ష చేసుకోవాల్సిందిగా నా యొక్క మనవి. దేవునికి ఇష్టకరమైనదిగా, దేవునికి ప్రీతికరమైనదిగా దేవుడు నీ హృదయంలో నివసించగలిగే విధముగా నీ హృదయంని పెట్టుకుంటున్నట్లయితే, పరిశుభ్రంగా లేదండి శుద్ధీకరణ చేసుకున్నట్లయితే గనక నివసించబడడానికి ఎప్పుడు కూడా అటువంటి విధముగా తయారు చేసుకొని అలాగన సిద్ధపరచుకొని ఉన్నామంటే గనక దేవుడి కష్టముగా నీ హృదయంలోకి వెంటనే అనగా తక్షణమే వచ్చి నీ హృదయంలో నివసించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే కనుక దేవుడు నీ హృదయంలోకి నివసిస్తూ ఉంటాడో ఖచ్చితంగా నీకు జీవితము ఆశీర్వాదకరమగును. నీకు నీ కుటుంబానికి అనేక మందికి నీ యొక్క ఆశీర్వాదాలు కలుగుతూనే చూడగలుగుతూనే పొందుకుంటూనే ఉంటూ ఉంటారు. అటువంటి కృపను అటువంటి దయను ప్రతి ఒక్కరికి ఇచ్చి నడిపించును గాక. ఆమేన్.